అధ్యక్ష కాళేశ్వరం రిపోర్టు వచ్చిన సంగతి అందులో ఉన్నటువంటి అంశాలన్నీ మీకు తెలిసిన తర్వాత అది సభ ముందు పెడితే లేకపోతే రాష్ట్ర ప్రజలు తెలిస్తే మేము ఎక్కడ పోవాలా మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని ఆందోళన చెంది అది బయటికి రానికుండా ఉండటం కోసం ఆ రిపోర్ట్లు ఆపండి అని చెప్పి కోర్టు పోయారు అధ్యక్ష. ఇది ఎక్కడ పోయింది కాక ఇంకా మళ్ళీ మా మంత్రి గారిని మిగతా వాళ్ళందరూ దబాయిస్తా ఉన్నారు. మీకు తెలియదు, మీరు పోయింది కోర్టు పోయింది అందరూ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది, వాస్తవాలేవి అధ్యక్ష. లేదు మీరు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కోర్టుకు ఎందుకు పోయారు? ఇప్పుడు మీకు నిజంగా ఇది ఉంటే ఇప్పుడు కోర్టుకు ఎందుకు పోయారు మీరు? అధ్యక్ష, ఇందాక నీళ్లు లేవనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చదివి వినిపించారు కూడా ఉమాభారతి గారి లెటర్ని. అట్లాగే ఆ తర్వాత మా మంత్రి గారు కూడా చదివి వినిపించారు. ఈ రెండు అంశాలు కూడా టెక్నికల్ అంశాలే. ఆ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయాల జోలికి నేను పోకుండా మిగతా అంశాలు పొలిటికల్గా మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన నేను స్పష్టంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. హరీష్ రావు గారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చి 2014 నుంచి అధ్యక్ష, రెండు నదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి ఉంది. ఇటు కృష్ణా నది, ఇటు పక్కన గోదావరి నది. అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వాలు గోదావరి నది పైన ప్రాణహిత చేవళ్ళు తుమ్మిడిహెట్టు దగ్గర కట్టాలని ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పాను. ఎన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుందో కూడా చెప్పాను. అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరిన ఉన్నటువంటి గోదావరి ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి చివరికి ఆంధ్రాలోకి వెళ్తుంది అధ్యక్ష. అక్కడ వరకు ఉన్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ వరకు, ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి కాంతానపల్లి, తుపాకులగూడెం వరకు కూడా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ప్రాజెక్ట్ని చీల్చి చెండాడారు. ప్రతి ప్రాజెక్ట్ని ఆనాటి వరకు ఉన్నదాన్ని అతి తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని రీడిజైన్ పేరు మీద వేల కోట్లు పెంచేశారు. మొట్టమొదటిగా కాళేశ్వరం, ఆ తర్వాత వచ్చేస్తే కింద ఉన్నటువంటి తుపాకులగూడెం, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం, ఆ తర్వాత ఉన్నటువంటి ఇందిరా సాగర్. అధ్యక్ష, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లో కూడా ఎట్లా చేశారు అధ్యక్ష? కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని, కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని 1950 కోట్లకు పెంచారు అధ్యక్ష. అది కాకుండా దానికోసం బ్యారేజ్ కట్టాలని చెప్పి సీతమ్మ సాగర్ అని దానికి 5,000 కోట్లు, అంటే మొత్తం కలిపి దాన్ని ఒక 25,000 కోట్లు పెంచారు అధ్యక్ష. అంటే కేవలం 1450 కోట్లతో అయ్యేటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ని 25,000 కోట్లు పెంచి దాన్ని ఆ రకంగా చేశారు. ఆ తుపాకులగూడెం, కాంతానపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర పెంచి దాన్ని పెంచేశారు. కానీ వీటన్నింటినీ పెంచి గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారా ఒక ఎకరానికైనా అంటే అధ్యక్ష ఏం నీళ్లు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందేళ్లేం ఆగిపోయింది. ఇప్పుడు నీళ్లు పారేయన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ నుంచి లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంబంధించిన కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు పారుతూ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాం. ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి తప్ప వీళ్ళు కట్టిన లేదు. వీళ్ళు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అవి మొత్తం పనికి రాకుండా పోయింది. పోనీ కింద ఉన్న రీడిజైన్ చేసిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చారంటే దానికి కూడా దాదాపు 8,500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. దానికి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొంత ఆలోచన చేసి సరే దీనికి ఈ రకంగా నిధులు పెంచి అడ్డగోలుగా ఇంతవరకు ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలో తీసుకొని వద్దామని చెప్పి ఒక రాజీవ్ కెనాల్ అని తీసుకొచ్చి ఒక 100 కోట్లు శాంక్షన్ చేసి కెనాల్ తీసి దాని ఆ లెఫ్ట్ కెనాల్ కలిపి కొంత నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తుంది. 10 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని పాలించి లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పేరు మీద ఖర్చు పెట్టి
ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా పాలన చేసిన ఒక దుర్మార్గపు పాలన ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి ఏది లేదు. ఇది వాస్తవం, లెక్కలతో సహా మనందరం చూడాల్సినటువంటి అంశం. ఇటువంటి పాలన అందించినటువంటి పెద్ద మనుషులు ఇంకా తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను. అధ్యక్ష, హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. వారికి ఇంకో పేరు కూడా ఉంది అధ్యక్ష, కాళేశ్వరరావు గారు అని ఒక పేరు పెట్టారు అప్పట్లో. ఎందుకంటే వారు ఆ దగ్గర కట్టిస్తున్న వీరే కాళేశ్వరరావు గారని వీరికి ఒక పేరు పెట్టారు. ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి పెద్ద మనిషి కాళేశ్వరరావు గారు పాపం ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోనే కుంగిపోతూ కూలిపోతూ ఇవాళ హరీష్ రావు గారు నిటారుగా నిలబడలేక కాళేశ్వరరావు లాగా కుంగిపోతూ కూలిపోతూ వాస్తవాల్ని చెప్పలేక అటు ఇటు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఈనాటి హరీష్ రావు గారి పరిస్థితి. అధ్యక్ష, ఈ వాస్తవాలన్నీ మీ అందరూ చూశారు. అంతిమంగా ఈ రాష్ట్రంలో నదీ జలాలపైన రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాలు జరగాల్సిన న్యాయం జరగపోగా, నీళ్లు రాకపోగా, దాని పేరు మీద పెట్టినటువంటి వేల కోట్ల ఖర్చు దోపిడీ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరు మీద వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మా పైన, మా అందరిపైన, కేబినెట్ సహచరులు మా ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది. కాబట్టే ఈరోజు వాస్తవాల్ని వాస్తవాలుగా మీ ముందు పెట్టి కక్ష సాధింపు ధోరణిలో పోకుండా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎంక్వైరీ చేసి సిఐడియో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్సో నిర్ణయం చేయకుండా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి, ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా గొప్ప పేరున్నటువంటి వ్యక్తిని వేసి ఆయన ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు సభ ముందు పెట్టి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజెప్పి ఈ వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి, ఏం చేయమంటారని చెప్పి సభని ఈ రాష్ట్ర ప్రజలు అడిగి నిర్ణయం చేయటం కోసం ఈరోజు చాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ సభలో ఈ రిపోర్ట్ని పెట్టడం జరిగింది. దురదృష్టం, ఇంత డెమోక్రటిక్గా ఈ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చిస్తూ ఉంటే కూడా అక్కడ నిలబడి ఈ దీనిపైన, ఈ రిపోర్ట్ పైన, ఆ జస్టిస్ పైన, ఈ ప్రభుత్వం పైన లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అపవాదులు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడటం అనేది సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఆనాటి పెద్ద మనిషి, ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు సభకు వచ్చి ఈ రిపోర్టు పైన వారు కూడా మాట్లాడి వాస్తవాల్ని సభ ముందుంచుంటే చాలా హుందాగా గౌరవంగా. ఎందుకో కమిషన్ గారు ఎందుకు ఇవ్వరు అధ్యక్ష? మీరు మాకు మైకి చెప్పైనా 10 సంవత్సరాలు ఆడ కూర్చొని అరిసి అలిసిపోయాం కానీ సభ నుంచి ఎప్పుడు బయటికి పోలేదే. అరిసి అలిసిపోయి అట్లే కూర్చున్నాం కానీ సభ నుంచి మేము ఎప్పుడు బయటికి పోలేదు. ఎందుకంటే సభ అంటే మాకు ఆ గౌరవం ఉండేది. మాకు 5 సభ్యులు ఉంటే మాకు ఆ సభ్యులతో కూడా అరిసి మీకెక్కడ 3-3.5 గంటలు మైకిస్తే 3-3.5 గంటలు కమిషన్ రిపోర్ట్ వదిలేసి దేశ రాజకీయాలన్నీ మాట్లాడే కార్యక్రమం చేసి సభా సమయాన్ని వృధా చేసి తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేశారు తప్ప మీరు సభ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, వాస్తవాన్ని బయటికి రానిలేదు. అధ్యక్ష, నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఎప్పటికైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఈ వాస్తవాలపైన మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉందని నేను చాలా స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడు చర్చ జరిగినా వాస్తవాల్ని మాట్లాడరు. సాధ్యమైనంత వరకు సభని తప్పుదోవ పట్టించడం కోసం అన్ని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కాగితాలు కూడా సృష్టించి మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సభని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన, మా పైన, మనందరిపైన ఉందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అధ్యక్ష, నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష, ఇప్పటివరకు చెప్పినవన్నీ అవే కదా. నేను ఒక్కొక్కటి చదివి వినిపించాను కదా, మీకు ఇంకా తృప్తి లేకపోతే మళ్ళీ చదివి వినిపిస్తాను నేను అధ్యక్ష.
నో నేను చదివిన అన్ని రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే నేను ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను. అధ్యక్ష, నేను నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను మాట్లాడే అంశాలు కాంగ్రెస్ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలు కాదు. నేను మాట్లాడే అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభియోగాలు అంతకంటే కాదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించినటువంటి అంశాలని పేజీలతో సహా నేను చదివి ఈ సభలో పెట్టడం కోసం ప్రయత్నం చేశాను. ఇది మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కాదు. మాకెవరికి కక్ష సాధింపు ధోరణి చేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ గురైనప్పుడు, రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నదీ జలాలు రానప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది. అధ్యక్ష ఎంత నష్టం అంటే ఒక పక్కన నీళ్లు పోయినాయి, ఇంకో పక్కన డబ్బులు పోయినాయి, ఇంకో పక్కన వీళ్ళు ఆలస్యం చేయబట్టి కింద ఇంకొక నీటికి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఇవాళ బనకచర్ల అని ఆ కింద ఉన్నటువంటి ఆ ఫ్లడ్ వాటర్ను మేము వాడుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి రావటానికి కేవలం మీ వల్లనే. ఒకవేళ ఆ 10 సంవత్సరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ పూర్తయినా, దేవాదుల పూర్తయినా, లేకపోతే కాంతానపల్లి పూర్తయినా, లేకపోతే ఇందిరాసాగర్ పూర్తయినా, రాజీవ్ సాగర్ పూర్తయినా ప్రాజెక్టుల్లో నీళ్లు మనం అందరం వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేది. ఇవాళ ఫ్లడ్ వాటర్ గురించి ఈ ప్రాజెక్టులు ఏవి కంప్లీట్ చేయలేదు కాబట్టే నీళ్ళు ఆడబోతుంటే వృధాగా సముద్రంలో పోతున్న నీళ్ళేగా మేము కట్టుకుంటాం అంటున్నాం. ఎవరు దానికి కారణం? మీరే కదా.